హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై లేజీ అడ్వెంచర్స్. ఇవాళ డ్రోన్ షూట్ కోసం ఒక సైట్కి వచ్చాం. ఈ సైట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ మొత్తం కవర్ చేయాలన్నమాట. మన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు, సో సర్వే చేస్తున్నారు షార్ట్స్ తీసుకోవడానికి. అండ్ నేను ఇక్కడ కొంచెం ఫ్యాసినేటింగ్ అనిపించింది ఈ రూము, అందుకోసమే ఇక్కడ చూడడానికి వచ్చినాను. చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. ఎంత పెద్ద సైజ్ స్టూడియో ఉంటే ఎలా ఉంటుందో రేంజ్లో ఉంటుంది కదా. 64 meters, 24 meters అండ్ 10 meters అనమాట డైమెన్షన్స్. అంటే 64, ఇక్కడ నుంచి అక్కడి వరకు 64 meters ఉంటుంది లెంత్. విడ్త్ వచ్చేసి 24 ఉంది లెఫ్ట్ టు రైట్, అండ్ హైట్ వచ్చేసి 10 meters ఉంది. కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ అట. సో ఈ షెడ్ వచ్చేసి దాంట్లో రా మెటీరియల్స్ అన్నీ స్టోర్ చేశారనుకుంటున్నాను. సో కంప్రెస్డ్ బయోగ్యాస్ మ్యానుఫ్యాక్చర్ చేసే యూనిట్ కాబట్టి, సో మాన్యూర్ ఉంటాయి కదా, అదంతా ఇక్కడ స్టోర్ చేస్తారు. చేసిందంతా ఈ రియాక్టర్స్లోకి పంపిస్తారు. 4 ఉన్నాయి హైడ్రాలిసిస్ రియాక్టర్స్ అన్నమాట, పెద్ద పెద్దవి గ్యాస్ ప్రిపేర్ చేయడానికి. సో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లో ఉన్నాం కదా. సో ఆ కంప్రెషన్ ఛాంబర్స్, దాంట్లో రా మెటీరియల్ మొత్తం వేసి కంప్రెస్ చేసి ఆ రా గ్యాస్ ఏదైతే ఉందో మేబీ ఈ పైప్స్లో ప్యూరిఫై అవుతుంది కావచ్చు. అయిన తర్వాత అక్కడ ట్యాంక్స్ ఉన్నాయి చూడండి లాంగ్ డిస్టెన్స్లో, దాంట్లో మొత్తం గ్యాస్ స్టోర్ చేసి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈ డ్రోన్ షూట్ చేయడం చాలా సింపుల్ అనుకున్నాం, కానీ సైట్లోకి వెళ్ళిన తర్వాత తెలిసి వచ్చింది అది ఎంత వాస్ట్ ఏరియానో. అండ్ ఆ డ్రోన్తోని ఆ స్పేస్ మొత్తం కవర్ చేయడం మామూలు విషయం కాదు. 12 o'clock టైంలో డ్రోన్ గాల్లో ఎగిరేస్తే అంబ్రెల్లా పెట్టుకుంటే కానీ మేము ఆపరేట్ చేసే డివైస్లో మాకు ఆ డ్రోన్ కనబడలేదు. అంటే అంత డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. చూసారు కదా, అంబ్రెల్లా కనుక మా అందుబాటులో లేకపోతే మేము ఫ్లై చేసిన డ్రోన్ మాకు కనబడి ఉండేది కాదు. చూస్తున్నారు కదా, ఒక పక్షిలాగా చిన్నగా ఆకాశంలో కనబడుతుంది. దాంతో సైట్ మొత్తం కవర్ చేసి ఏదైతే ఇప్పటివరకు డెవలప్మెంట్ అయిందో అది ఆ కంపెనీకి రిపోర్ట్ కావాల్సిన డీటెయిల్స్ మొత్తం మా స్టూడియో వాళ్ళు అందజేశారు.